హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2025 దీనిని రూపొందించిన వారు మైఖేల్ గ్రీన్‌స్టోన్ అండ్ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పీల్చడానికి పనికొచ్చే గాలి నాణ్యత PM 2.5. PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. గాలి నాణ్యతను కొలిచేటటువంటి ఇతర కొలమానాలు పీపీఎం అండ్ పీపీబీ. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్, పీపీబీ అంటే పార్ట్స్ పర్ బిలియన్. భారతదేశంలో ఉండే వాతావరణాన్ని బట్టి, ఇక్కడ ఉండే కాలుష్యాన్ని బట్టి మన భారత ప్రభుత్వం ఒక కాలుష్య ప్రమాణాన్ని నిర్దేశించింది. అది PM 2.5. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాయు కాలుష్య ప్రభావం మానవులపై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా వారి సగటు ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాయు కాలుష్య పరిమాణం ఢిల్లీలో నివసించేటటువంటి సగటు మనిషి యొక్క ఆయుర్దాయాన్ని 8.2 సంవత్సరాలు, అలాగే బీహార్లో 5.6 సంవత్సరాలు, అలాగే హర్యానాలో 5.3 సంవత్సరాలు మరియు ఉత్తరప్రదేశ్లో 5 సంవత్సరాల ఆయుర్దాయాన్ని తగ్గించి వేస్తుంది. అంటే సగటున 3.5 సంవత్సరాల ఆయుర్దాయం కోల్పోయినట్లు లెక్క. ఇంకా ఈ నివేదిక పేర్కొన్నటువంటి కొన్ని విషాదకరమైన మరియు విస్మయపరిచేటటువంటి కొన్ని వివరాలు. దేశంలో నివసించేటటువంటి మొత్తం జనాభాలో సుమారు 46% మంది అత్యంత కాలుష్య ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలోనే నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వాయు కాలుష్య ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం దక్షిణాసియా ప్రాంతంగా ఈ నివేదిక పేర్కొంది.